ఒక తల్లి కడుపున ఒకే సమయానికి పుట్టినటువంటి కవల పిల్లలకి కూడా ఒకే స్వభావం ఉండదు. ఒకరు ఒకటి ఇష్టపడితే వేరొక దానిని ఇష్టపడతారు. లోపల స్వభావము ఎలా ఉంటుందో దానికి అనుగుణంగానే మనిషి యొక్క నడవడి కూడా ఉంటుంది. చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రామాయణంలో రాముడు. నువ్వు ఎవరు, ఏ కులానికి చెందినవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు, నీకు ఐశ్వర్యం ఎంత ఉన్నది, నువ్వు ఎంత చదువుకున్నావు అన్నదానికన్నా నీ నడవడి ఎలా ఉంటుంది, నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తిస్తావు, నీకన్నా తక్కువ వారు కనపడితే ఎలా సమన్వయం అవుతావు, నీతో సమానులు కనపడితే ఎలా ఆదరభావాన్ని ప్రకటిస్తావు, నీ యొక్క ఆచరణని బట్టి నీ యొక్క శీలాన్ని నిర్ణయం చేస్తారు అంటుంది రామచంద్రమూర్తి. అదే అంటారు చారిత్రమేవ వ్యాఖ్యాతి. నీ నడవడి ఎలా ఉన్నదో దానిని బట్టి నీ శీలమిది అని నిర్ణయం చేస్తారు. స్వభావము పుట్టుకతో వస్తుంది, కానీ పుట్టుకతో వచ్చినటువంటి స్వభావము దేని చేత మారుతుంది అంటే సత్సంగము చేత, ప్రయత్నపూర్వకంగా తాను ఆశ్రయించేటటువంటి మంచి గుణముల చేత, మంచి మాటలు వినడం చేత వస్తుంది. ఇప్పుడు నాకు ప్రవచనానికి ముందు కొంతమంది వేద పండితులు ఇక్కడ వేదం చదువుతూ ఒక మాట అన్నారు, భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అని. మా చెవులు ఎప్పుడూ భద్రమైన మాటలను వినుగాక అంటే ఏ మాటలు వినడం చేత మా యొక్క స్వభావమునందు మార్పు కలుగుతుందో, మా మనసుని అవి ప్రభావితం చేస్తాయో, ప్రభావములు పొందినటువంటి నా మనసు సంకల్పం చేస్తుందో, ఆ సంకల్పమునకు అనుగుణంగా నేను ప్రవర్తిస్తే దాని వలన నాకు కీర్తి కానీ అపకీర్తి కానీ కలగడం అనేటటువంటిది జరుగుతుంది. కనుక నేను ప్రవర్తించేటప్పుడు నా ప్రవర్తన 10 మంది చేత గౌరవాన్ని పొందేటట్టుగా ఉండడానికి యోగ్యమైన రీతిలో మనసుని ప్రచోదనము చెయ్యగలిగినటువంటి మంచి మాటలు మాత్రమే నా చెవుల యందు పడుగాక. ఒకవేళ వినడం ధర్మంగా నా చెవులు అన్నిటినీ విన్నప్పటికీ నా మనసు మాత్రం సారవంతమైన మాటలను మాత్రమే పుచ్చుకునుగాక. దాని చేత ప్రభావమును పొందినటువంటి మనస్సు సత్సంకల్పములను ఇచ్చి బుద్ధి నిర్ణయం చేసి తదనుగుణమైనటువంటి ప్రవర్తన చేత నేను శోభిల్లెదనుగాక అని మనం దేవతల్ని ప్రార్థన చేస్తాం.